అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సరే, ఇంకొక డౌట్ సార్. ఇవాళ రేపు మనం పౌల్ట్రీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, బర్డ్ చిక్ నుంచి అది బర్డ్ అవ్వడానికి అంటే హార్డ్లీ ఒక 45 days 50 రోజుల్లో అది పెద్దదైపోతుంది. మామూలుగా అయితే ఊర్లో మనం కోడిని పెంచితే అది 6 నెలలు సంవత్సరం పట్టుద్ది, 6 months అన్న పట్టుద్ది అట్లీస్ట్ పెద్ద. వీళ్ళు స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు మరి దాంట్లో అని చెప్పి చాలామంది చెప్తుంటారు. అట్లా మనం మిల్క్ కన్సంప్షన్ కానీ లేకపోతే చికెన్ కన్సంప్షన్ కానీ, మిల్క్ బికాస్ ఇవాళ రేపు ఆవులకి, బఫెలోస్కి, వీటికి కూడా స్టెరాయిడ్స్ చేస్తున్నారు మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ రావడానికి కానీ. సో మనం ఇలాంటి ఫుడ్స్ కన్స్యూమ్ చేస్తున్నాం, దాని ఎఫెక్ట్స్ ఉంటాయా? అసలు ఇలాంటి కన్స్యూమ్ చేయొచ్చా, చేయకూడదా? ఆబ్వియస్గా చేయకూడదండి. ఎందుకంటే అదంతా అడల్ట్రేటెడ్ ఫుడ్, వాటిల్లో స్టీరాయిడ్స్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉండటం వల్ల దాని మీద బాడీ మీద స్టీరాయిడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే ఫుడ్ ఏదైనా కూడా అడల్ట్రేటెడ్ ఇట్లా అంటే ప్రాసెస్డ్ ఫుడ్, ఇది కూడా ఒకలాంటి ప్రాసెసింగ్. సో ఇలాంటి అడల్ట్రేటెడ్ ఫుడ్ తీసుకుంటే ఆబ్వియస్గా హెల్త్ అనేది స్పాయిల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటివి లేకోకుండా మనం సాధ్యమైనంత వరకు న్యాచురల్గా పెరిగేవి కానీ ఆర్గానిక్ వేస్లో పెంచేవి తీసుకుంటే ఇలాంటి రిస్క్ అనేది రాకుండా మనం తగ్గించవచ్చు. ఓకే సార్, ఇంకొక పాయింట్, మనం వరల్డ్ మొత్తంలో చూస్తే జపాన్లో 100 ఏళ్ళ పైన బతికిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 90,000 పైన ఉన్నట్టున్నారు అక్కడ నాకు తెలిసి. ఎట్ ద సేమ్ టైం జపాన్లో వేరే క్రైసిస్ కూడా ఉంది హెల్త్ వైజ్, అది పక్కన పెట్టేస్తే అంతమంది అక్కడే ఉన్నారు. అసలు వాళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధించి రీసెర్చ్లు చాలా జరిగాయి కదా. వాళ్ళు 100 ఏళ్ళు ఎలా బతకగలుగుతున్నారు? వాళ్ళు నాన్ వెజ్ తినట్లేదా, లేకపోతే వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు? అలాంటిది మనం ఇండియాలో మనకు సాధ్యం అవుతుందా? మనం అలాంటి చేయగలుగుతామా? 100 ఏళ్ళు బతకగలుగుతామా? 100 years అంటే జపనీస్ డిసిప్లిన్ అండి. అంటే వాళ్ళకు కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే మనం అంటే ఫుల్గా తినొద్దు ఎప్పుడైనా అనేది వాళ్ళ ఒక కాన్సెప్ట్. 80% దాన్ని ఏదో ఒక టర్మ్ ఉంటుంది అది. సో 80% ఫుల్ అయ్యేంత వరకే తినాలంటే మనం 100% కాదు, మనం ఇంకా దానికి ఒక 20% ఎక్స్ట్రా తీసుకుంటాం. సో అలా కాకుండా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు చాలా వరకు ఈ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఈవెన్ ఇంట్లో ఉన్న ఏజ్డ్ పీపుల్ కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఫిజికల్గా. కూర్చొని ఉండడం వాళ్ళు ఇష్టపడరు. సో ఎక్కడికి వెళ్ళినా వాక్ చేయడము, క్లీన్ చేసుకోవడము, ఇలాంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తారు. డైట్ కూడా అంటే తీసుకునేది బ్యాలెన్స్డ్, అంటే వాళ్ళకు కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్లో వెరైటీ ఫ్రూట్స్, అంటే వెరైటీ కలర్డ్ ఫ్రూట్స్ అనేది చాలా ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. సో వాటి వల్ల ఏంటంటే అవి అన్నీ చాలా న్యూట్రియంట్ రిచ్ ఫ్రూట్స్ అండి అవి. సో ఆ న్యూట్రియంట్స్ అనేది బాడీకి అనేది మంచిగా అబ్జర్వ్ అయిపోయి వాళ్ళది లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. అంటే వాళ్ళ సిన్సియర్, అంటే వాళ్ళు తీసుకునే డైట్ విషయంలో, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ విషయంలో వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ వల్లనే వాళ్ళు ఎక్కువ రోజులు బతకగలుగుతున్నారు. ఓకే, అంటే లైఫ్లో డిసిప్లిన్ వాళ్ళకు మనం చూస్తుంటాం కదా, మనకు సోషల్ మీడియాలో చాలా వస్తూ ఉంటాయి వాళ్ళ ఎంత డిసిప్లిన్డ్గా ఉంటారు అనేది. సో అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ కాలం బతకగలుగుతున్నారు. సో అలాంటి లైఫ్ స్టైల్ మన దగ్గర రావాలంటే చాలా ఎఫర్ట్స్ మన గవర్నమెంట్స్ నుంచి కానీ, మన దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, మన దగ్గర ఉన్నటువంటి హెల్త్ కేర్ సిస్టంలో కానీ తీసుకొస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, నాట్ అంటే 1 year 2 yearsలో కాకుండా ఓవర్ పీరియడ్ ఆఫ్ డికేడ్స్ మనం కూడా స్లోగా అది సాధించవచ్చు. ఓకే సార్, ఇప్పుడు యంగర్ జనరేషన్ మిలీనియల్స్ కావచ్చు, జెన్ ఆల్ఫా కానీ ఇలాంటి జనరేషన్స్ ఉన్నారు. వాళ్ళకి అసలు హార్ట్ అటాక్ అన్న థాట్స్ ఉండవు వాళ్ళకి. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే కనుక ప్రాసెస్డ్ ఫుడ్, లేకపోతే ఎక్కువ శాతం బయట ఫుడ్ తినడం, వాళ్ళు ఎక్కువ స్పెండ్ కూడా చేస్తున్నారు. కాబట్టి అంటే స్పెండ్ చేస్తున్నారు అంటే బయటనే అదంతా ఖర్చు పెడుతున్నారు, ఈ బయట ఫుడ్ కన్సంప్షన్ ఇవన్నీ చేస్తున్నారు. అండ్ చాలా స్ట్రెస్ఫుల్గా కూడా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని చెప్పి చాలా సర్వేస్ చెప్తున్నాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి డౌన్ ద లైన్? ఇప్పుడు కాకపోయినా ఒక 5 yearsకి రియలైజ్ అయినా వాళ్ళు ఎలాంటి మెషర్స్ తీసుకుంటే బాగుంటుంది? వాళ్ళైనా ఈవెన్ 30s 40sలో ఉన్న వాళ్ళైనా అందరికీ ఒకసారి మనం అసలు ఎలాంటి ప్రివెంటివ్ మెషర్స్ ఏం తీసుకోగలుగుతాం, ఏం చేయాలి అసలు టిప్స్? అంటే జనరల్ ప్రివెంటివ్ మెజర్స్ అండి. జనరల్ మెయిన్గా ఏంటంటే ఫిజికల్గా యాక్టివ్ ఉండడం. ఫిజికల్ యాక్టివిటీ, సో ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ చాలా తగ్గిపోయాయి. తర్వాత డైట్ విషయంలో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, అంటే ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా అవాయిడ్ చేసి మనం బ్యాలెన్స్డ్గా డైట్ తీసుకోవడము, లిమిటెడ్గా దాన్ని ఎంత మనకి అవసరమో బాడీకి ఎన్ని క్యాలరీస్ అయితే అవసరమో అన్ని క్యాలరీస్ వరకు తీసుకోవడము. తర్వాత తీసుకున్న దాన్ని కూడా అక్యుములేట్ అవ్వకుండా దాన్ని స్పెండ్ చేయడం మళ్ళీ.
అంటే ఇది బ్యాలెన్స్ లైక్ ఎనర్జీని బర్న్ చేయాలి. బర్న్ చేయాలి. సో మనం ఎంతైతే తీసుకుంటామో అంతవరకు బర్న్ చేయాలి, లేదంటే అది ఫ్యాట్ కన్వర్ట్ అయిపోయి అక్యుములేట్ అయిపోయింది. కాబట్టి అది ఆ ప్రికాషన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత అట్ ద సేమ్ టైమ్ ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం. స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది, సో ప్రాపర్ స్లీప్, సో ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్. తర్వాత ఈ మన కొన్ని అంటే రికమెండేషన్స్ ఏంటంటే మనం యాక్చువల్గా ఈ స్క్రీనింగ్, హెల్త్ స్క్రీనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా ఎర్లీగా స్టార్ట్ చేయాలి. మనం ఏంటంటే ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడు మాత్రమే వెళ్ళి చెక్ చేయించుకుంటాం. అలా కాకుండా ముందే ప్రోయాక్టివ్గా ప్రివెంటివ్ హెల్త్ చెక్ చేయించుకోవడము. సపోజ్ మనకు బీపీ స్క్రీనింగ్ అనేది యూజువల్గా రికమెండ్ చేసేది 18 years నుంచి మనం స్టార్ట్ చేయాలి. సో ఎర్లీగా బీపీ స్క్రీన్ చేయించుకోవడం. తర్వాత కొలెస్ట్రాల్ది ఇంటర్నేషనల్ రికమెండేషన్ ప్రకారం 20 years నుంచి స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ ఇండియన్ రికమెండేషన్స్ ప్రకారం 30 years నుంచి అయినా స్టార్ట్ చేయాలి. సో అంత ఎర్లీగా మనం దాన్ని కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోవడము. తర్వాత డయాబెటీస్ స్క్రీనింగ్ కూడా సేమ్ టైం స్టార్ట్ చేయడము. తర్వాత వేరే రిస్క్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ జనరేషన్లో కొంత ఈ స్మోకింగ్ అనేది కూడా, స్మోకింగ్ లెవెల్స్ అనేది బాగా పెరిగిపోతున్నాయి. తర్వాత ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. తర్వాత ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఈ ఎక్కువ గ్యాడ్జెట్స్కి అలవాటు పడడం, ఎక్కువ ఈ యాక్టివిటీ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా వాళ్ళలో మనం బాగా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకు ఈ రిస్క్ అనేది కూడా ఎక్కువ పెరుగుతుంది. అందుకనే మనం ఒకప్పుడు యంగ్ ఏజ్లో మనం హార్ట్ అటాక్స్ అనేది చూసేవాళ్ళం కాదు, మిడిల్ ఏజ్ లేదా ఎల్డర్లీలో ఉండేది. ఇప్పుడు అనేది అది కాస్త యంగ్ ఏజ్కి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఈ విషయాలలో కనుక జాగ్రత్త తీసుకుంటే చాలా వరకు వాటిని మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కంట్రోల్ చేయొచ్చు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.